జ్వరం గురించి తెలుసుకుందాం. జ్వరం అనేది జబ్బు కాదు. జబ్బుల్లోకెల్లా పెద్ద జబ్బు ఏదంటే జ్వరం అనేది చెప్పాలి. జబ్బుల్లోకెల్లా పెద్ద జబ్బు ఏది? జ్వరం అనేదే చెప్పాలి. ఎందుకంటే బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ నుండి వస్తుందో కనిపెట్టడం చాలా కష్టం. అందుకని జ్వరం జబ్బుల్లోకెల్లా పెద్ద జబ్బు. జ్వరం అనేది అసలు జబ్బే కాదు, కానీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడుండి వస్తుందో కనిపెడతాం అనేది చాలా కష్టం. మనకి జ్వరం అనేది ఎంత ఉండాలి? 98.4 ఫారెన్హీట్ అనేది మనకి నార్మల్గా ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే 100, 102, 103, 104 ఉంటే మనకి జ్వరం ఉండట్టు లెక్క. జ్వరం వస్తే మనకేమవుతుంది? ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళు మంటలు, నీరసం, చలి, వికారం, నీరసం, ఇవన్నీ కూడా లక్షణాలు వస్తాయి. ఈ జ్వరం అనేది ఎందుకు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మన శరీరంలో ఒక థర్మామీటర్ అనేది ఉంది. ఆ థర్మామీటర్ అనేది ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ థర్మామీటర్ అనేది మన శరీరంలో థర్మామీటర్ అనే ఆ భాగానికి థర్మామీటర్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ థర్మామీటర్ అనేది మన మెదడులో ఉంది. దాని పేరు హైపోథలామస్ అనే భాగం. దీనికి థర్మామీటర్ అని పేరు పెట్టారు. థర్మామీటర్ అని ఎందుకు పేరు పెట్టారు? ఇది మన శరీరంలో వేడికి రాజు. మన శరీరంలో వేడిని కంట్రోల్ చేసే కెపాసిటీ, శక్తి ఈ హైపోథలామస్ అనే భాగానికి ఉంది. మరి ఇది ఎక్కడుంది? మెదడులో ఉంది. మరి ఇది ఏం చేస్తుంది? మన శరీరంలో ఉన్న వేడిని కంట్రోల్ చేసే శక్తి, కెపాసిటీ ఈ హైపోథలామస్ అనే భాగానికి ఉంది. అప్పుడు మన శరీరాన్ని కాపాడటానికి యాంటీబయాటిక్స్ అనేవి ఉంటాయి. ఆ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయి అంటే మన శరీరాన్ని రక్షించి వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని 24 గంటలు కాపాడుతూ ఉంటాయి. మనం బతికున్నంత కాలం ఆ యాంటీబయాటిక్స్ అనేవి మనల్ని కాపాడుతుంటాయి. అయితే ఈ యాంటీబయాటిక్స్ యొక్క పాత్ర ఏంటంటే మన శరీరంలోకి ఏదైనా యాంటీజెన్స్ అంటే మనకు శత్రువు, తెలుగులో శత్రువు. ఏదైనా యాంటీజెన్స్ మన శరీరంలోకి జొరబడ్డప్పుడు ఈ యాంటీబయాటిక్స్ అనేవి వెంటనే క్యాచ్ చేసి యాంటీజెన్ అంటే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, సంథింగ్ ఏదైనా మనకి అన్యాయం చేసే వైరస్ మన శరీరంలోకి జొరబడ్డప్పుడు వెంటనే మనల్ని కాపాడే యాంటీబయాటిక్స్ను వాటిని క్యాచ్ చేసి పట్టుకొని నిలబెడతాయి అన్నమాట. నిలబెట్టి వెంటనే మెదడులో ఉన్న హైపోథలామస్ అనే భాగానికి మెసేజ్ పంపుతుంది. అప్పుడు మన శరీరం హైపోథలామస్ అనే భాగాన్ని అడగకుండా ఏమీ చేయదు. అప్పుడు మన శరీరంలోకి అన్యాయం చేసే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, యాంటీజెన్ మనకి ప్రవేశించినప్పుడు వెంటనే యాంటీబయాటిక్స్ పట్టుకొని నిలబెట్టి వెంటనే హైపోథలామస్ అనే భాగానికి వెంటనే మెసేజ్ పంపుతుంది. ఏం చేయమంటావు? మరికి మన శరీరాన్ని దెబ్బతీయటానికి శత్రువులు మన శరీరంలో జొరబడ్డారు. మరి వాటిని ఎలా చంపాలి, ఏ విధంగా చంపాలి, ఏ విధంగా క్లోజ్ చేయాలి, మన శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలనేది మరి హైపోథలామస్ అనే భాగాన్ని సలహా అడుగుతుంది. హైపోథలామస్ అనే భాగాన్ని అడగకుండా మన శరీరం ఏమీ చేయదు. అప్పుడు హైపోథలామస్ అనే భాగం ఏం చేస్తుందంటే వెంటనే వేడిని పెంచేయని సలహా ఇస్తుంది. అప్పుడు మన శరీరం వెంటనే వేడిని విపరీతంగా పెంచేయగలి మనకి జ్వరం వస్తుంది. మరి హైపోథలామస్ అనే భాగం మన శరీరానికి వేడిని పంపమని ఎందుకు సలహా ఇచ్చింది? మనకు అన్యాయం చేసే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఈ వేడిలో బతకలేదు. చలిగాల్లో చచ్చిపోతుంది, చల్లదనంలో బతికుంటుంది. వేడిలో బాగా వేడి వల్ల చచ్చిపోయి మనకి అన్యాయం చేయకుండా శరీరం వెంటనే వేడిని పెంచేసి ఆ వైరస్ని, బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఈ విధంగా మనకి
జ్వరం అనేది వస్తుంది. మన హైపోథాలమస్ భాగం శరీరంలో వేడిని కంట్రోల్ చేసే కెపాసిటీ శక్తి హైపోథాలమస్ భాగానికి ఉంది. హైపోథాలమస్ భాగాన్ని అడగకుండా మన శరీరం ఏమీ చేయలేదు. మరి జ్వరం ఎందుకు వస్తుంది? మన శరీరంలో మనకు అన్యాయం చేసే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చొరబడ్డప్పుడు వాటిని చంపేయటానికి మన బాడీ వేడిని పెంచినప్పుడు మనకి జ్వరం వస్తుంది. ఆ వేడికి బ్యాక్టీరియా వైరస్ మనకు అన్యాయం చేసే ఈ యాంటీజెన్స్ చనిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే చల్లదనంలో వైరస్ బ్యాక్టీరియా బతుకుతుంది, వేడికి చనిపోతుంది అనమాట. అప్పుడు మనం రోగాల బారిన పడకుండా మన యాంటీబయాటిక్స్ని మనం ఈ విధంగా కాపాడుతూ ఉంటుంది. అయితే ఆ జ్వరం వచ్చినప్పుడు మనకి లక్షణాలు ఏంటంటే ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళు మంటలు, దురదలు, నీరసం ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు మన బాడీ ఏమైందంటే రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ తీసుకున్నప్పుడు మనకి ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరిగి మనకి శక్తి వస్తుంది అన్నమాట. ఈ విధంగా జ్వరం అనేది మనకి వస్తుంది. జ్వరం అనేది జబ్బు కాదు, కాకపోతే మనకి అన్యాయం చేసే వైరస్ లోన జ్వరబడ్డప్పుడు శరీరం అనేది వేడిని పెంచి ఆ వైరస్ని బ్యాక్టీరియాని చంపేస్తుంది. వేడికి వైరస్ బ్యాక్టీరియా బతకలేదు కాబట్టి హైపోథాలమస్ అనే భాగం మన శరీరానికి వేడిని పెంచేయని సలహా ఇస్తుంది. ఈ విధంగా మనకి జ్వరం అనేది వస్తుంది. ఇది జ్వరం యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.